వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎస్ఆర్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాక్టరీలో అయితే వీడియో తీసామండి. ఈరోజు గ్రేప్ ఐస్లు అయితే మీకు చూపిస్తాను, ఎలా చేశాను ఏంటి అనేది. ఇప్పుడైతే నేను గ్రేప్ ఐస్కి కావాల్సినవి అయితే బకెట్లో కలిపించుకుంటాను. ఇంకా ప్లెయిన్ ఐస్ అయితే అఖిల్ పెట్టాడు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకైతే సెలవు. కొంచెం సాయం చేయడానికి అనేసి అయితే వచ్చారు ఫ్యాక్టరీలోకి. నేను ఇంకా అలా కలుపుతాను. పంచదార అయితే సరిగ్గా కలవలేదు, అందుకోసమని కలుపుతాను. సెల్ అక్కడ ఉంటే సెల్ వైపు చూసుకొని ఐస్ ముక్కని విసురుతూ కొట్టాలని చూశాడు. సెల్ని అంటే కొట్టాడు, కానీ నాకు బెదిరిస్తాడు. నేనేమంటానా ఏంటని. ఐస్ ముక్క విసిరితే సెల్కి తగులుతుందో లేదనేసి టెస్ట్ చేశాడు, నేనేమంటాననేసి. ఇప్పుడైతే కలిసిపోయింది. ఓ పెట్టి అయితే ఉంచమని చెప్పాను, ఎందుకంటే గ్రేపు చేసుకొని కలిపేసి అందులో వేసుకుందామనేసి ప్లెయిన్ వేసి పెట్టుకొని ఒక పెట్టి అయితే ఉంచాము. 3 పెట్లు అయితే ప్లెయిన్ వేసి పెట్టేసాము. ఇప్పుడు ఆ వాటర్, కలిపిన వాటర్ అయితే వడపోసుకొని అందులో వేస్తాను. కూడా చేసుకుంటాను. ఆ ప్యాకింగ్ కవర్లు అయితే ముందు ఎప్పుడో తెచ్చినవి ఉంటే అవి తీసాము. అవి అయితే కొంచెం అతుక్కొని ఉండిపోయి ప్యాకింగ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. స్పీడ్గా పని అయితే అవ్వలేదు. నేను ప్యాకింగ్ చేస్తుంటే అఖిలేమో పిన్ని చేస్తాడు. మా పండుగ వచ్చేమో పని చేయనివ్వకుండా కొంచెం అల్లరి అయితే చేస్తాడు. కొంచెం కాదు, బాగా చేస్తాడు. పని చేయనివ్వడు. ఆ విధంగా అఖిల్ అయితే బాగా సాయం చేస్తాడు. ఏ పని చేసినా కూడా నేను చేస్తాననేసి అయితే వస్తాడు అఖిల్. ప్యాకింగ్ అయితే ఇంచుమించు అయిపోయింది. ఆ ప్యాకింగ్ చేసుకునే టైంలో మిషన్లో క్రీమ్ కూడా వేసాను. క్రీమ్ అయితే ఒక పక్క అవుతుంది. ఆ క్రీమ్ దేనికంటే పాల ఐస్లు చేసుకోవడానికి. పాల ఐస్లు అయితే డైలీగా చేయాలి. ఈ ఐస్లు అయితే 2 రోజులకు ఒకసారి అయితే చేసుకుంటున్నాం. పాల ఐస్ అయితే డైలీగా చేయవలసిందేని. నేను ప్యాకింగ్ వేస్తుంటే అఖిల్ పిన్ కొట్టేసి అందులో పేర్చుతాడు. అందులో పేర్చినవి కాసేపు కూలింగ్ వదిలేసి అవి కూడా వేరే ఫ్రిడ్జ్లోనైతే పేర్చుకోవాలి. అవి ప్యాకింగ్ అయిపోయి ఇప్పుడైతే అవన్నీ వేరే ఫ్రిడ్జ్లోకి మార్చాము. ఐస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.